యమదారి ముంబై జాతీయ రహదారి NH-67 మళ్లీ మరొక విషాద ఘటన. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భవిష్యత్తు వైద్యులుగా ఎదగబోయే 5 విద్యార్థులు ఒక కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెంకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పోతిరెడ్డిపాలెం టర్నింగ్ వద్ద అదుపు తప్పి కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. క్షణాల వ్యవధిలోనే 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇంట్లో ఉన్న రమణయ్య గారు కూడా మరణించారు. ఒక్క రోజులో 6 మంది ప్రాణాలు మృత్యువుకి బలయ్యాయి. ఇదొక్కటే కాదు, నెల్లూరు నుంచి దువ్వూరికి మధ్యలో ముఖ్యంగా పోతిరెడ్డిపాలెం, దామరమడుగు, రేపాల, దువ్వూరు ఇక్కడ చాలా యాక్సిడెంట్స్, చాలా మంది తలలు పగిలి మృత్యువాత పడ్డారు. ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్ కు కారణాలు చూసుకుంటే కారు సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, బైకర్స్ హెల్మెట్స్ ధరించకపోవడం, అతివేగం, నిద్రలేమితో చేసే ప్రయాణాలు, మద్యం మత్తులో వాహనాలు నడుపుట, రహదారిలో డివైడర్లు లేకపోవడం ఈ కారణాల వలన ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ యమదారిలో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, వేగాన్ని నియంత్రించండి, నిద్రలేమితో డ్రైవింగ్ అస్సలు చేయకండి, మద్యం తాగి వాహనం అస్సలు నడపకండి, సీట్ బెల్ట్స్ తప్పనిసరిగా పెట్టుకోండి, హెల్మెట్స్ ధరించండి. చిన్న జాగ్రత్త పెద్ద ప్రాణాలను కాపాడుతుంది. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు మీకోసం ఎదురు చూస్తున్నారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.